హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. లైఫ్ని కొత్తగా ప్రతిరోజు కొత్తదనంతో ఏదో ఒకటి నేర్చుకుంటూ లైఫ్ లీడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి గోల్కొండ కోట అండి. హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కోట ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, చూసారు కదా. దాని ముఖద్వారము చాలా పెద్దగా ఉంది. అసలు చెప్పడానికి లేదు. ఇంత పెద్ద గోల్కొండ కోటని నేను ఎటువైపు నుంచి చూపించి నా సరే చాలా తక్కువే అనిపిస్తుంది. అంత బాగుంది. లోపల అయితే మాత్రం నడిచి నడిచి మనకి కాళ్ళ నొప్పి రావాల్సిందే, కానీ చూడవలసిన ప్లేస్ మాత్రం తగ్గదు. లోపల అంత ఉంటుంది. చూశారు కదా, ఇదంతా లోపల వ్యూ. ఇది ఎలా ఉంటుంది. మేమైతే మార్నింగ్ అక్కడికి వెళ్ళేసరికి 11 అయింది. ఎండ బాగా ఉంది ఫుల్గా. బయట క్యాబ్స్ అవి పర్చేస్ చేసి క్యాబ్స్ కవర్ చేసుకుంటూ అతి కష్టంగా చెమటలు తుడుచుకుంటూ వెళ్ళాము. చూసారు కదా, అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా రోజు యోగా మెడిటేషన్ క్లాసెస్ కూడా జరుగుతున్నవి. ఇక్కడ కింద కూడా నడిచే దారి కూడా అంతా చాలా సాఫ్ట్గా వుడెన్తో బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ లోపలికి వెళ్ళిన కొందికి ఒక్కొక్క వైపు ఒక్కొక్కలాగా గుహలాగా ఉందండి. అసలు అప్పట్లో ఉన్న ఆర్కిటెక్చర్కి ఇప్పటికీ అసలు సంబంధమే ఉండదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ గోల్కొండ కోట ఇప్పటికీ ఇలా ఉంది అంటే చెప్పడానికైతే మనకి అసలు మాటలు సరిపోవు ఎవరికి కూడా. ఇది చూడండి లోపల ఎంత బాగుందో. ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క ప్లేస్ చాలా ఎలాబరేట్గా ఉంది. మేమైతే కొన్ని సెల్ఫీస్ దిగాము. లోపలికైతే ఒక వాటర్ బాటిల్స్ తప్ప స్నాక్స్ కూడా ఏమీ అలౌ లేదు. అది గోల్కొండ పైన లాస్ట్కి అనమాట. అది కింద నుండి మనం పైకి వెళ్ళాలంటే చాలా కష్టపడి నడుచుకుంటూ ఎండలో పైగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళినా సరే ఈ గోల్కొండ కోటలోకి ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి అయితే చాలా బాగుంటుంది. ప్లెజెంట్గా వీడియోస్ తీసుకోవడానికి కానీ కొండపైకి ఎక్కడానికి కానీ అంతా కూడా బాగుంటుంది. అయ్యో, మేము ఈ టైంలో వెళ్ళి తప్పు చేసామనిపించింది మాకైతే. ఇక్కడ చూడండి, ఎటువైపు చూసినా మేమైతే అందరూ తలో దిక్కుకు వెళ్ళినట్టుగా వెళ్ళాము. చూస్తూ వెళ్తూ అలా ఎటువైపు వెళ్ళిపోతున్నాము. అంత బాగుంది. పైనుండి టోటల్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది మనకి. చూసారు కదా ఎంత బాగుందో. కానీ అప్పటికి ఇప్పటికీ కొంచెం మెయింటెనెన్స్ తగ్గింది అని అంటున్నారు. చూడండి, ఎటువైపు చూసినా సరే ఆ లాస్ట్ పైన కనిపించేటువంటిది మనకి గోల్కొండ కొండ లాస్ట్. అది పైన మహంకాళి అమ్మవారు స్వయంగా అక్కడ వెలిశారు. మనకి హైదరాబాద్లో బోనాలు ఇస్తారు కదా, బోనాలు ఇచ్చేది ఆ అమ్మవారికి. అప్పట్లో యుద్ధానికి వాడిన ఆయుధాలు గన్స్ అవి అన్నీ ఎలా ఉన్నాయో ఇక్కడే చాలామంది మోస్ట్లీ సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇది వచ్చేసి శ్రీరామదాస్ బందీగా చేసినటువంటి జైలు అది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పైన స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మనకి వెదర్ అనేది అలా తెలుస్తుంది. కింద నుంచి పైకి వచ్చాక ఒకే ఒక షాప్ ఉందండి. ఆ షాప్ అతను కూడా చూసారా మనకి హాయ్ చెప్పాడు. అక్కడికి వచ్చి రిలాక్స్ అయ్యి ఒక్కొక్కరు 2-3 ఐస్ క్రీమ్స్ అయితే తినేసి రిలాక్స్ అయ్యారు. ఆ షాపుకి కుడి చేతి వైపునే మహంకాళి అమ్మవారు చాలా బాగుంటారు. చాలా అందంగా 4 బయటకు తెరిచి చాలా పెద్దగా కనిపిస్తారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళగానే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. అమ్మవారిని చూడగానే అమ్మవారు అయితే చాలా బాగుంటారు. అక్కడ కింద నుండి పైకి మెట్లు పూజ కూడా చేస్తున్నారు. అంత ఎండలో కూడా మెట్లు పూజ చేసుకుంటూ వస్తున్నారు పైకి. ఆ అమ్మవారికి బోనాలు ఇస్తారు. ఇది చూసారా, శ్రీరామదాసుని బందీగా చేసినటువంటి జైలు ఇది. ఆయన రాముని వారిని తలుచుకుంటూ ఆయన చెక్కినటువంటి విగ్రహాలు ఆంజనేయ స్వామి రాముల వారివి. ఈ హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో నుంచి ఆయనకి కావాల్సిన ఆహారం అనేది కూడా దానిలోంచి అందించేవాళ్ళంటండి. చూసారా, వెంటిలేషన్ కానీ అంతా ఇంకా ఆ హోల్ నుంచి మాత్రమే. ఆయన రాముల వారిని తెలుసుకుంటూ ఆయన చెక్కినటువంటి విగ్రహాలు అవి. ఇది వచ్చేసి పైన లాస్ట్కి టెర్రస్ పైన, ఇదే లాస్ట్ గోల్కొండ కోట పైన చివర. చూసారు కదా, ఇక్కడ అందరూ కిందకి దిగాలనిపించదు. ఇక్కడైతే అంత గాలి వస్తుంది.
అసలు లాస్ట్కి వచ్చేసి ఇక్కడ వాష్రూమ్స్ చూపిస్తున్నాను. ఎందుకు ఇవి చూపిస్తున్నాను అంటున్నారా? ఇవి మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇక వాష్రూమ్స్ ఒక్కొక్కటి 7 ఫీట్ ఉంది. అండ్ నార్మల్గా అయితే అంత హైట్ ఉంటుంది వాష్రూమ్. కొండ పైనుండి ఇదంతా మనకి సిటీ వ్యూ. చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో. నా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖ్యాతి వైబ్స్. థ్యాంక్ యూ.